హాయ్ ఫ్రెండ్స్! 'నటసింహ' నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక అరుదైన మైండ్ బ్లోయింగ్ రికార్డ్ గురించి మీకు తెలుసా? ఒకే ఒక రోజు 2 భారీ సినిమాలు విడుదల కావడం, అందులో ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం కేవలం బాలయ్యకే సాధ్యమైంది. అది 1993 సెప్టెంబర్ 3వ తేదీన. టాలీవుడ్ హిస్టరీలో ఎవ్వరూ ఊహించని విధంగా బాలకృష్ణ నటించిన 'నిప్పురవ్వ' మరియు 'బంగారు బుల్లోడు' సినిమాలు ఒకే రోజు థియేటర్‌లోకి వచ్చాయి. ఒకే హీరో నటించిన 2 పెద్ద సినిమాలు ఒకే రోజు పోటీ పడడం అనేది అప్పట్లో ఒక సంచలనం. 2 సినిమాల మధ్య గట్టి పోటీ జరిగినప్పటికీ దర్శకుడు రవిరాజు పినిశెట్టి తెరకెక్కించిన 'బంగారు బుల్లోడు' సినిమా థియేటర్‌లో కాసుల వర్షం కురిపించింది. వి.బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పల్లెటూరి అమ్మాయిగా అలరించింది. బాలీవుడ్ బ్యూటీ రవీనా టండన్ సిటీ అమ్మాయిగా పోటీ పడ్డారు. ముఖ్యంగా రాజ్ కోటి అందించిన సాంగ్ థియేటర్లను ఊపేసింది. 'తదిగిన తొమ్' అంటూ సాగే పాట మాస్ ఆడియన్స్‌ను పూనకాలు తెప్పించింది. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ చేసినా అందులో ఒక మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఒక్క బాలయ్యకు మాత్రమే చెల్లింది. మరి ఈ 2 సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షిత 912.